హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మీ అందరికీ సింపుల్ అండ్ ఈజీ వేలో బొంబాయి రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అసలు ఉప్మా అంటే నచ్చిన వాళ్ళకి పెట్టినా కూడా చాలా ఇష్టపడి తింటారు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఇష్టమైన వాళ్ళు కొన్ని పల్లీలు కూడా వేసుకోవచ్చు. అలా ఫ్రై అవుతున్న దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తరుగు వేసుకుని వేయించుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమాటా ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలి. వీటితో పాటు కొంచెం ఉప్పు వేసుకుంటే ఇవి త్వరగా మగ్గిపోతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1కి 3 గ్లాసులు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అవుతున్న వాటర్లో మెల్లగా ఉప్మా రవ్వని వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 2 to 3 minutes స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకుంటే వేడి వేడి ఉప్మా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఆల్సో